పెనుముడి వారధి పైన రేపల్లె పోలీసు వారి భద్రతా ఏర్పాట్లు, బ్యారికేడ్లతో కట్టుదిట్టంగా స్టేజి కూడా కట్టారు. పట్టణ సీఐ మల్లికార్జున గారు మాట్లాడుతూ, రేపల్లె ప్రాంత వాసులు కానీ మరియు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామం బాపట్ల జిల్లా ఎస్పీ గారు అయినటువంటి తుషా డోరీ గారు, అదేవిధంగా రేపల్లె డిఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాసరావు సార్ ఆదేశాల మేరకు ఈ ఏరియాలో అంతా కూడా ఈ బ్యారికేటింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విమర్శనకి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ క్రేన్ సహాయంతో అక్కడ నుంచి విగ్రహాన్ని ఈ విధంగా దీనిపైన పెడతారు. ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడ నుంచి స్టేజ్ మీదకి ఎవరు ఎక్కరు. అక్కడ నుంచి ఆ వినాయక విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సంబంధించి మెరైన్ పోలీసు, అదేవిధంగా లోకల్ పోలీసు, అదేవిధంగా ఫైర్ వాళ్ళు, అదేవిధంగా విఆర్ఓలు, విఆర్ఏలు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ కలిసి పకడ్బందీగా అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్రజలు కూడా అందరూ ట్రాఫిక్ కానీ వీటన్నిటికీ సహకరించాలని కోరుతున్నాము. మామూలుగా ఇక్కడికి అటువైపు నుంచి అవినిగట్టు వైపు నుంచి వచ్చే విగ్రహాలు అవినిగట్టు వైపు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రేపల్లి నుంచి మరియు రేపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చే వాళ్ళు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి జనాలు ఎవరు స్టేజ్ ఎక్కకుండా నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.